ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎప్పుడెప్పుడు కెమెరా ముందుకు వస్తాడా అంటూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు గుడ్ న్యూస్. ఈ నెల ఆరంభంలోనే పవన్ ఓజీ సినిమా షూటింగ్లో పాల్గొనాల్సి ఉన్న భారీ వర్షాలు, వరదలతో ఏపీ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ షూటింగ్ను వాయిదా వేయటం జరిగింది. ఏపీలో పరిస్థితులు కుదుటపడ్డాయి. మధ్యలో ఉన్న సినిమాలను పూర్తి చేయాల్సిన బాధ్యత ఉంది కనుక పవన్ కళ్యాణ్ విడుదల వారీగా షూటింగ్కి హాజరయ్యే అవకాశాలున్నాయి. మొదటగా హరిహర వీరమల్లు సినిమా షూటింగ్లో పవన్ జాయిన్ అవ్వబోతున్నారు. మరి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు తెలుసుకుందాం. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్రి అయినప్పటికీ ఆయన ఫ్యాన్స్ సినిమాల కోసం వెయిట్ చేస్తున్నారు. ఆయన ఇప్పటికే కమిట్ అయిన హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాల వరకు అయినా పూర్తి చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఈ సినిమాలను ముగించాలని భావించినప్పటికీ అది సాధ్యం కాలేదు. పవన్ ఎన్నికలు ఏడాది ఉండగానే కూటమి ఏర్పాటు కోసం తీవ్రంగా కృషి చేయటం జరిగింది. ఆ క్రమంలో ఈ సినిమాలను పక్కన పెట్టారు. నిర్మాతలు ఇప్పటికే భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టి ఉన్నారు. కాబట్టి పవన్ ఆ సినిమాలను పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఉంది. అందుకే పవన్ ఆ సినిమాల షూటింగ్స్కి డేట్స్ ఇచ్చేందుకు ఓకే చెప్పారు. ఎన్నికల్లో గెలిచి ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే షూటింగ్స్కి వెళ్తే జనాలు పరిపాలన కంటే సినిమాలు ముఖ్యమా అంటూ విమర్శిస్తారు అనే ఉద్దేశంతో ఇన్ని రోజులు షూటింగ్స్కి దూరంగా ఉన్న పవన్ కళ్యాణ్ ఎట్టకేలకు షూటింగ్స్కి రెడీ అవుతున్నారు. మొదట అనుకున్న ప్రకారం ఈ నెల ఆరంభంలోనే పవన్ కెమెరా ముందుకు రావాల్సి ఉంది. సాహో సుజీత్ దర్శకత్వంలో ఓజీ సినిమా షూటింగ్లో పాల్గొనాల్సి ఉంది. కానీ ఏపీలో భారీ వరదల కారణంగా జనజీవనం స్తంభించిపోయింది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న కారణంగా 2-3 వారాలు పూర్తిగా అధికారులతో సమీక్షా కార్యక్రమాలు నిర్వహించాడు. ఇప్పుడిప్పుడే పరిస్థితులు కుదుటపడుతున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ సినిమాలకు కాస్త సమయం కేటాయించాలని భావిస్తున్నారట. సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం సెప్టెంబర్ 23 నుంచి వారం లేదా 10 రోజుల పాటు హరిహర వీరమల్లు సినిమా షూటింగ్లో పవన్ కళ్యాణ్ పాల్గొనబోతున్నారు. క్రిష్ దర్శకత్వంలో మొదలైన హరిహర వీరమల్లు సినిమా ఇప్పుడు 2 పార్టులుగా విభజించబడి దర్శకుడు ఏఎం జ్యోతి కృష్ణ చేతికి వెళ్ళింది. షూటింగ్ చాలా ఆలస్యమైన కారణంగా దర్శకుడు క్రిష్ సినిమా నుంచి తప్పుకున్నాడు అనే వార్తలు వస్తున్నాయి. ఆయన తప్పుకోవడంతో జ్యోతి కృష్ణ చేతికి ఆ బాధ్యత వెళ్ళింది. సినిమా చేతులు మారటం వెనుక కారణం ఏంటి అనే విషయమై పుకార్లు షికార్లు చేస్తున్నాయి. హరిహర వీరమల్లు పార్ట్ 1ను ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే విధంగా నిర్మాత ఏఎం రత్నం ప్లాన్ చేస్తున్నారు. చాలా సంవత్సరాల తర్వాత రత్నం నిర్మాణంలో పవన్ కళ్యాణ్ ఈ సినిమాను చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ మొదటిసారి చేస్తున్న పీరియాడిక్ మూవీ అవటంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్స్, పవన్ లుక్ ఈ సినిమాపై అంచనాలు పెంచాయి. అయితే దర్శకుడిగా క్రిష్ కొనసాగి ఉంటే బాగుండేది అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటి వరకు గొప్ప సినిమాలు ఏమీ తీయని జ్యోతి కృష్ణ ఈ సినిమాను ఎలా ముందుకు తీసుకెళ్తాడో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైతేనేం ఈ నెల 23 నుంచి పవన్ కెమెరా ముందుకు రాబోతున్నారు. కమిట్ అయిన అన్ని సినిమాలను పవన్ పూర్తి చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు.